ఈ జన్మలో మనం యజ్ఞయాగాదులు, వ్రత ఉపవాసాలు, తీర్థాటనలు, దాన ధర్మాలు ఎన్ని చేసినా వాటి ఫలం కాలాంతరంలో జన్మాంతరాల్లో అనుభవిస్తాం. కానీ శ్రవణ మాత్రాన్ని, ఈ మన యొక్క జీవన విధానాన్ని మార్చివేసి ఈ జన్మలోని ముక్తిని ప్రసాదింపచేసేది శ్రవణ మంగళం. అంటే శ్రవణంతోనే మన యొక్క అమంగళాలన్నిటినీ కూడా తొలగించి మన జీవనాన్ని మంగళమయం చేసేది తప్త జీవనం, త్రితాపాల నుండి దూరం చేసేది, పాపహరణం, జన్మ జన్మల పాపాలని హరింపచేసేది ఆ శ్రీహరి భగవానుడిపై మనకి ప్రేమను ప్రసాదించేది, ఈ జన్మలోనే మనకి ముక్తిని ప్రసాదించేది. ఈ కలియుగంతటి శక్తి మహిమ దేనికుందంటే పరమ మంగళమయ భగవత్ స్వరూప శ్రీమద్ భాగవత కథామృతానికి. ఈ భాగవత కథామృతాన్ని నియమం ప్రకారంగా రోజు ఒక్క శ్లోకమైనా లేదా అర శ్లోకమైనా, లేదు అయితే పావు శ్లోకమైనా సరే